వార్ 2 అయితే సూపర్ హిట్ మూవీ. అందరూ చూడగలిగింది. ప్లస్ ఎవరికైనా యాక్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ తగ్గదు. సో సినిమా మనం పెట్టినందుకు ఇది బాగోలేదురా అని మటుకు అనిపించదు. ఇది చాలా సూపర్ హిట్ మూవీ, అందరూ చూడదగింది. రితిక్ రోషన్ది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ది కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది ఈ సినిమాలో? రితిక్ రోషన్ అంటే నార్త్ ఇండియన్లో సూపర్ స్టార్. ఆయన మంచి హీరో. మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎన్టీఆర్ గారు కూడా మంచి హీరో. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అది బ్లాక్ బస్టరే. అంటే ఇప్పుడు అదే రితిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్గా ఉండబోతున్నాడు. మరి వారిద్దరి మధ్యలో వార్ ఎలా ఉండబోతుంది? వారంటే ఇద్దరు సరిసమానమైన వ్యక్తులు కలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సపోజ్ ఒక రానా బాహుబలిలా ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుంది. కాబట్టి అంతకు మించి ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. సో లెట్స్ సీ. సో అదే రోజు రజనీకాంత్ గారి కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరి ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ ఉంటే ఏది హిట్ అవుతుంది, ఏది ఆ రోజు ఎక్కువ కలెక్షన్ సాధిస్తారు? ఒకరిని మించిన ఒకళ్ళేం కాదు, ఇద్దరు వేరే లెవెల్ హీరోస్. కాబట్టి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ యొక్క సపోర్టివ్నెస్ ఉంటుంది. సో తమిళ్లో వచ్చేసరికి ఆయన క్రేజ్ ఉంటుంది, ఆంధ్రాలో ఈయన క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సో చెప్పలేము. సో మ్యాక్సిమం ఇద్దరికి సపోర్ట్ ఉంటుంది. ఎన్టీఆర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. సో ఆయనకి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉండొచ్చు అని ఆశిస్తున్నాను. కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి వార్ 2కి? అందరూ అనుకున్నట్టు పుష్పాన్ని కూడా దాటేయచ్చు అని అన్నారు. ఫస్ట్ రోజే పుష్పాన్ని కూడా దాటేయచ్చు.